ఫర్ ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజే యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ వివేకానంద అండ్ ఆల్సో మధు. ఈ ఇద్దరు ఫ్యాకల్టీలో వీళ్ళిద్దరి శిక్షణలో బ్రహ్మాండమైన ర్యాంక్స్ వచ్చాయి. రియల్లీ వెరీ 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 హ్యాపీ మూమెంట్. సో రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీలో ఆర్క్ గ్రూప్ జాయిన్ అయింది రీసెంట్గా. సో ఇది చాలా శుభ సూచకం. ఎందుకంటే మేము ఆర్క్ రిఫ్లెక్షన్ కాగానే ఫస్ట్ రిజల్ట్సే బ్రహ్మాండంగా రావడం అనేది ఇట్స్ ఎ వెరీ 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 హ్యాపీ మూమెంట్. యాక్చువల్లీ ఆర్క్ గ్రూప్ గురించి మన కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మనం హెల్ప్ చేస్తుంటాము. సో అదే ఉద్దేశంతో నేను ఒక డ్రీమ్ ఉందన్నట్టు ఆర్క్ గ్రూప్కి ఏంటంటే 100 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తయారు చేయాలి 2030 వరకు అనేది. సో ఆ డ్రీమ్ ఈజ్ గోయింగ్ టు కమ్ త్రూ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ. ఎందుకంటే వీరిద్దరి అంటే ఫ్యాకల్టీలో ఇద్దరు బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు ఆల్రెడీ. వారు ఢిల్లీలో, చండీగఢ్లో, వీరు హైదరాబాద్లో దే మేడ్ దేర్ ఓన్ మార్క్. అంటే వివేక్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు, అలాగే అక్కడ మధు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే ఎవరైతే యూపీఎస్సీకి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీరిద్దరి గురించి చాలా తెలుసు. సో వీరిద్దరితో పాటు ఆర్క్ గ్రూప్ జాయిన్ కావడము, సో ఒక మంచి ఇంటెన్షన్తో జాయిన్ అయినాం. ఇట్స్ నాట్ దట్ ప్రాఫిట్ మేకింగ్ కాకుండా. సో ఈసారి ఏం డిక్లేర్ చేస్తున్నామంటే మంచి స్టూడెంట్స్కి హూ ఆర్ వెరీ పూర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎట్ ఎ ఫ్రీ ఎడ్యుకేషన్ టు దెమ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. సో ఆర్క్ ఫౌండేషన్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తూ పేద విద్యార్థులు ఎవరైతే అంటే చదువు ఇంట్రెస్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, కానీ వారికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఎంతమందికి చేస్తున్నాము. సో ఈ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ ద్వారా కూడా సో వితౌట్ ఛార్జింగ్ ఎనీ ఫీ హూ ఆర్ వెరీ పూర్ వాళ్ళకు వీఆర్ అనౌన్సింగ్ దట్ అన్నట్టు. సో మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నది, మంచి ఆఫీసర్ కావాలన్న ఉద్దేశం ఉంటే వారికి ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ ఒక దారి చూపుతుంది. వీరిద్దరి గైడెన్స్లో డెఫినెట్గా వారి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలిగితే నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. చాలా గోల్స్ ఉన్నాయి ఆర్క్ రిఫ్లెక్షన్తో. ఏంటంటే మల్టిపుల్ వేస్లో అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ అంటే ఆర్క్ గ్రూప్ ఈ రిఫ్లెక్షన్తో జాయిన్ అయింది. సో వీఆర్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. సో ఎస్పెషల్లీ వీరిద్దరూ ఎంతో అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. దే ఆర్ సెట్టింగ్ ఏ బిగ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే డబ్బు అవసరం లేదు, అంటే మనం సక్సెస్కి డబ్బు ఒకటే కాదు, దేర్ ఆర్ పట్టుదల ఉంటే సాధించగలుగుతారనే ఉద్దేశంతో వీరిద్దరు ప్రూవ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. సో 25 ర్యాంక్స్ వచ్చాయి ఇప్పటికి. సో ఈ సంవత్సరము సో కొందరికి అంటే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అలా కూడా ఉన్నాయి. సో ఈ ఐఏఎస్ మీకు అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇట్. సో ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం రావడం అనేది వెరీ వెరీ రేర్ ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు హీఈస్ నాట్ హ్యాపీ, భార్గవ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హిస్ ర్యాంక్. సో డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ బెటర్ ర్యాంక్. సో వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ విచ్ ఎవర్ ద వే హీ వాంట్స్. సో అలాగే షీఈస్ గోయింగ్ టు ఎనీవే షీఈస్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది కాబట్టి ఆమెకి ఫర్దర్గా సో మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఐ మీన్ ఆర్క్ రిఫ్లెక్షన్ మెయిన్ ఉద్దేశం ఐ మీన్ రిపీటెడ్లీ టెలింగ్, సో టు బ్రింగ్ ద టాలెంట్ బయటికి తీసుకురావాలి, ఎస్పెషల్లీ పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో బాగా ఉన్నాము. సో మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తుందంటే ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉండి మనము చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆల్రెడీ అట్లీస్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బెటర్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. అయితే ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఒక అనౌన్స్ చేయడం అంటే ఒక అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో షీ గాట్ ది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అఫ్సానా అనే అమ్మాయి ఈరోజు 996 మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అని నా ర్యాంకు సార్ చెప్పినట్టు వివేకానంద సార్ 263 ఇయర్ వచ్చింది. యాక్చువల్లీ నేను వచ్చి కర్ణాటక నుంచి. సో నేను ఏమైనా తప్పుగా తెలుగులో మాట్లాడితే ఎవరేం పట్టించుకోకండి ప్లీజ్. ఇప్పుడు ఈ నా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నందుకు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అట్లనే ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందంటే మా డాడీ, మళ్ళీ మా మమ్మీ చాలా సపోర్ట్. అంటే సార్ చెప్పినట్టు నాది హంబల్ బ్యాక్గ్రౌండ్, అంటే చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో ఈ పెద్ద డిసిషన్ తీసుకోవడము, ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేయడం అనేది చిన్న మాట కాదు. సో నా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. సో దానికి ఈరోజు సక్సెస్ వచ్చింది నేను అనుకుంటున్నా. తర్వాత నేను చాలా థ్యాంక్స్ చెప్పాలంటే నా ఫ్రెండ్ సోమశేఖర్,
మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మమ్మీ, మళ్ళీ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళు మోరల్గా అయినా ప్రతి స్టేజ్లో నాకు చాలా సపోర్ట్ చేసినారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఫైనలీ వివేకానంద సార్, యాక్చువల్లీ నేను ఒక మోటో పెట్టుకున్నా, ఒక ఇన్స్టిట్యూట్, ఒక మెంటరు, ఒక ఇన్స్ట్రక్షన్ అంతే అని. సో నేను అదే ఫాలో అయినా. ఇప్పుడు దాకా వివేకానంద సార్ ఏం చెప్పారు నేను అదే చేసిన. ఇంకొకరి దగ్గర పోయి ఇది కరెక్టా లేదా అని నేను ఎప్పుడు రీచెక్ చేయలే, క్రాస్ చెక్ చేసుకోలేదు. సో ఈ జర్నీలో సార్ చాలా హెల్ప్ చేసినారు. నేను ఓన్లీ 3-4 టైమ్స్ స్టార్టింగ్ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పేసినారు, అమ్మ నీకు ర్యాంక్ వస్తుంది, నువ్వు ఇవి చెయ్యాలని. కొన్నిసార్లు తిట్టింది కూడా ఉంది సారు, నువ్వేమి ఇట్లా చేస్తున్నావు ఇది కదా నేను చెప్పిందని. కానీ చాలా సపోర్టు. నేను ఎప్పుడు ఫోన్ చేసి సార్ ఇట్లా అనిపిస్తుందంటే, సరే ఎందుకమ్మా నువ్వు చేయగలుగుతావు అమ్మా అని కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. అట్లనే కొంచెం కంటెంట్ బిల్డప్ చేయడానికి కూడా సార్ చాలా ఎప్పుడు సపోర్ట్ చేసినారు. సార్ యాక్చువల్లీ ప్రమోట్ చెయ్యరు. సో ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ర్యాంక్ వచ్చింది, సార్ ఫోన్ చేయలేదు వస్తావా ఏంటి అని. సార్కి నేనే ఫోన్ చేసిన, సార్ ర్యాంక్ వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్ అని. సో అట్లా సైలెంట్గా చేస్తూ ఉంటారు సారు. సో నేనైతే కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతా, మీరేమన్నా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నా అంటే వివేకానంద సార్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో మీరు గ్యారంటీ నమ్మొచ్చు, రావచ్చు. ఇది ఏ పబ్లిసిటీ కాదు, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది యాక్చువల్లీ డిపెండ్, ఎందుకంటే ప్రిలిమ్స్ టైం దగ్గర వస్తుందంటే మనం 12 hours అట్లా కూడా చదువుతాం, మెయిన్స్ అట్లా 14 hours కూడా చదువుతాం, నార్మల్గా 7 to 8 hours చదువుతాం. ఇంటర్వ్యూలో అంత చదవడం అవసరం ఉండదు. సో మీరు స్పెక్యులేషన్ అంటే మీరేంటి మీరని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలంతే. సో ఓవరాల్ అది 3rd attempt. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ ఫస్ట్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ కూడా నాకు యాక్చువల్లీ అన్ని స్టేజ్ కంటే మెయిన్స్ ఈజీ అనిపించేసేది ఎప్పుడైనా. నాకు ఇంటర్వ్యూ చాలా టఫ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాలంటే భయపడుతుండే. అంటే మీకే తెలుసు ఈ జర్నీలో మనం ఎవరి దగ్గర మాట్లాడకుండా సో ఒక కకూన్ లెక్క రూమ్లో పెట్టుకొని చదువుతూ ఉంటాము. సో ఆ కకూన్ని బగలగొట్టుకొని బయట వచ్చి మాట్లాడాలంటే చాలా డేర్ కావాలొచ్చింది. అప్పుడు కూడా సార్ చెప్పినారు, సో ఏం కాదమ్మా నువ్వు జస్ట్ ఓకే మాట్లాడిరా, అదే అయిపోతుంది అది అని. సో యాక్చువల్లీ వర్క్ జర్నీ అని అనిపిస్తుంది. కొన్ని థాట్స్ అయితే నా మనసులో ఉంది. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మళ్ళీ యూత్స్ ఉన్నప్పుడు మనం ఎంత అన్ఎంప్లాయ్మెంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంటుంది కదా. సో దా ద్వారా ఏమన్నా చేయాలనుకుంటున్నా. ఇంకా లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. శనగవరపు సాయి భార్గవ్ అండి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని ఆకులల్లూరు విలేజ్ అండి. నేను ఫస్ట్ నుంచి మా ఫాదర్ లైవ్లీహుడ్ పర్పసెస్ వల్ల నేను విశాఖపట్నంలో కంప్లీట్ చేసే ఎడ్యుకేషన్ అండ్ ఐఐటి మెడ్రాస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. సో 2020 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఇది నా 4th attempt అండ్ 2nd interview అండ్ నాకు ఈసారి 798 ర్యాంక్ వచ్చిందండి. అదండి. సో ఆల్రెడీ నేను ఇది కొంచెం నాది లాంగ్ జర్నీ, సో 4 years ఈ ప్రిపరేషన్లోనే ఉన్నాను. సో సార్ నుంచి నేనైతే లాస్ట్ 2 years నుంచి సార్ దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ టైంలో సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఈసారి అయితే నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను. సో ఆ టైంలో ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 times ఒక 1.5 hours స్పెండ్ చేసేవాళ్ళు అండ్ ఆ మెంటర్షిప్ వల్ల నాకు తెలిసిన మెయిన్ స్కోర్ చాలా ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను.